వెల్కమ్ టు లిలీ కిచెన్. ఈరోజు మనం ఫ్రాన్ 65 ఎలా చేయాలో చేసి నేర్చుకుందాం. చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి ట్రై చేసి కామెంట్ తెలియపరచండి. ముందు మనం రొయ్యలు ఉంటాయి కదా, ఈ రొయ్యలు అంటే చక్కగా ఉప్పు పసుపు వేసేసుకుని నీట్గా ఈ విధంగా క్లీన్ చేసేసుకుందామండి. ఏమో ఇసుక అంతా లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలా. క్లీన్ చేసేసి పెట్టుకున్న ఈ రొయ్యల్లో ఒక హాఫ్ స్పూన్, అంటే మన రొయ్యల క్వాంటిటీని బట్టి మనం ఈ మెజర్మెంట్స్ వేసుకోవాలి. నేనైతే కొంచెం రొయ్యల్లో వేస్తున్నాను. ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్టు, ఒక పావు స్పూను సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇందులో శనగపిండి వేస్తున్నానండి, వేసిన పౌడర్. తర్వాత కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. అంటే ఈ రొయ్యలకి తగ్గట్టుగా మనం ఇవన్నీ వేసుకోవాలన్నమాట. చూడండి, కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను చికెన్ 65 పౌడర్ ఉంటుంది కదా, అది వేసానండి. నేను ట్రై చేసి చూసాను, చాలా టేస్ట్ బాగుండింది. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. చూడండి, ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. ఒక నిమ్మ చెక్క వేసుకుంటున్నాను, హాఫ్ నిమ్మ చెక్క వేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా తిప్పేసాను అనమాట. బాగా ఇదంతా కలిసిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టేసుకున్న ఈ రొయ్యలు ఉన్నాయి కదా, ఈ మసాలా బాగా నానిపోయి ఉన్నాయి అనమాట, మగ్గున్నాయి. అవన్నీ చక్కగా ఇట్లా స్పూన్ తోటి మనం ఈ విధంగా వేసేసుకుని ఉంటే కరకరలాడే చికెన్ 65 లాంటి రెసిపీ ప్రాన్ 65 రెడీ అయిపోతుంది. చూడండి, చూస్తుంటే ఇది చికెన్ 65 లాగే ఉంది కదా, కాదండి, పొరపాటు. ఇది ఫ్రాన్ 65 అనమాట. ఈ వర్షాకాలము ఇట్లా చక్కగా ఈ విధంగా ఫ్రాన్ 65 చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఇది చాలా సింపుల్, చాలా ఈజీ. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా ఈ వింటర్ సీజన్లో, ఈ శీతాకాలం, వర్షాకాలము, ఈ చలికాలం అంతా కూడా ఇలాగా చక్కగా ఫ్రైలు ఇవన్నీ చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడండి, అన్నీ ఈ విధంగా ఫ్రై అయిపోయాయి, బాగా గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా. బాగా అంటే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే పచ్చి రొయ్యలు వేసాం కాబట్టి అవి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిపోయి ఇట్లాగా మనం టిష్యూ పేపర్ వేసేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయిన రొయ్యలు 65ని, అంటే ప్రాన్ 65ని వేసేసుకున్నాం అనుకోండి, ఈ టిష్యూ పేపర్ అంతా ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.